తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. సంగీత సరస్వతి ముద్దుబిడ్డ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని శ్రీనివాస్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కచేరీలు చేస్తూ శాస్త్రీయ సంగీతం పట్ల ప్రజల్లో ఆసక్తి కలిగించారని, బాలమురళీకృష్ణ కచేరీ చూసిన వారెందరో తమ పిల్లలకు సంగీత శిక్షణ ఇప్పించారన్నారు. సిటీ నియోజకవర్గంలో పద్మవిభూషణ్ స్వర్గీయ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇదే నగరంలో ఎక్కడైతే ఆవిష్కరించబడ్డాదో 2012లో ఆనాడున్న కౌన్సిల్ మేయర్గా ఆదిరెడ్డి వీరరాఘవమ్మ గారు మరియు సభ్యులందరూ కలిపి ఈ పార్క్ని మంగళంపల్లి బాలమురళీకృష్ణ పార్క్గా నామకరణం కూడా చేయడం ఆ రోజున జరిగింది. తదుపరి ఆయన్ని రాజమహేంద్రవరానికి ఆహ్వానించడం, ఆయనకి పౌర సన్మానం కూడా చేయడం జరిగింది. అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ పార్కులో ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఒక విగ్రహాన్ని ఆవిష్కరించినట్లయితే ఒక మంచి మెసేజ్ అన్నది ఇవ్వగలుగుతామని చెప్పి ఆలోచించి ఈరోజు ఆయన ఒక విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా ఆవిష్కరించుకోవడం ఒక గొప్ప అవకాశం కింద భావిస్తూ ఉన్నాను, ఒక గొప్ప గౌరవంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ సంగీత ఏదైతే కర్ణాటక సంగీతంలో అంత గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి, ఏదైతే 3 అవార్డులు అందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. రాజమహేంద్ర